Good morning, girls. Today my class is for second BSc Sem 3 for physics combination groups. Today I am going to discuss about unit 4, that is polarization. In this polarization I am going to discuss about introduction, polarized light, what are the different methods of polarization, representation of various types of light, polarization by reflection. Okay. ఫస్ట్ వాట్ ఈజ్ పోలరైజేషన్? అసలు పోలరైజేషన్ యూనిట్లోకి వెళ్ళే ముందు ప్రీవియస్ 3 యూనిట్స్, ఫస్ట్ యూనిట్ అబరేషన్, దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. నెక్స్ట్ ఇంటర్ఫీరెన్స్, డైఫ్రాక్షన్. ఇంటర్ఫీరెన్స్, డైఫ్రాక్షన్ ఈ 2 యూనిట్స్ నుంచి మనం ఏం తెలుసుకున్నాము అంటే ద ఫినామినా ఆఫ్ ఇంటర్ఫీరెన్స్ అండ్ డైఫ్రాక్షన్ ఇంట్రడ్యూసెస్ దట్ లైట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ వేవ్ మోషన్. లైట్కి వేవ్ నేచర్ ఉంటుంది అనేది మనకి ఇంటర్ఫీరెన్స్ అండ్ డైఫ్రాక్షన్ ఫినామినా నుంచి మనకి తెలిసింది. ఓకే, కానీ బట్ దీస్ 2 ఫినామినాస్ డు నాట్ రివీల్ ద క్యారెక్టర్ ఆఫ్ వేవ్ మోషన్. వేవ్ నేచర్, లైట్కి వేవ్ నేచర్ ఉంటుంది అని తెలుసు, కానీ లైట్ యొక్క ఆ వేవ్ యొక్క క్యారెక్టర్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాయి ఆ 2 యూనిట్స్ కూడా. అంటే వేవ్స్ అంటే మళ్ళీ మనకి వేవ్స్లో లాంగిట్యూడినల్ వేవ్స్, ట్రాన్స్వర్స్ వేవ్స్, అట్లా మనకి టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్స్ ఉంటాయి. ఆ రెండిట్లో లైట్కి లైట్ వేవ్స్ అనేవి లాంగిట్యూడినల్ వేవ్సా, ట్రాన్స్వర్స్ వేవ్సా అనేది మనకి ఆ ఇంటర్ఫీరెన్స్ నుంచి, డైఫ్రాక్షన్ నుంచి మనకి తెలియలేదు. మనకి తెలుసు కదా, లాంగిట్యూడినల్ అంటే పార్టికల్స్ ఆఫ్ ద మీడియం మూవ్ టు అండ్ ఫ్రో మోషన్లో మూవ్ అయితే లాంగిట్యూడినల్ వేవ్స్ అంటాము. పార్టికల్స్ ఆఫ్ ద మీడియం అప్ అండ్ డౌన్ డైరెక్షన్లో ఉంటే కనుక మనం ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటాము. సో మనకి లాంగిట్యూడినల్లా, ట్రాన్స్ఫరా అనేది మనకి ఇంటర్ఫియరెన్స్, డైఫ్రాక్షన్ ఫినామినాస్తో తెలియలేదు. కాబట్టి మనకి ఈ పోలరైజేషన్ అనే ఫినామినా ద్వారా మనం వేవ్ క్యారెక్టర్ అనేది తెలుసుకోవచ్చు. సో విత్ ద ఫినామినా ఆఫ్ పోలరైజేషన్ వాజ్ డిస్కవర్డ్, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బియాండ్ డౌట్ దట్ లైట్ వేవ్స్ ఆర్ ట్రాన్స్వర్స్ వేవ్స్. పోలరైజేషన్ ఫినామినా మనకి ఏం చెప్తుంది అంటే లైట్ వేవ్స్ ఏంటంట, ట్రాన్స్వర్స్ వేవ్స్. ఇంటర్ఫీరెన్స్, డైఫ్రాక్షన్ నుంచి లైట్కి అనేది వేవ్ నేచర్ ఉంటుందని తెలిసింది. పోలరైజేషన్ నుంచి మనకి లైట్ వేవ్స్ ఆర్ ట్రాన్స్వర్స్ వేవ్స్ అని తెలిసింది. ఓకే, మనకి లైట్ వేవ్స్కి ట్రాన్స్వర్స్ వేవ్స్ నేచర్ ఉంది అని మనకి ఎలా తెలిసింది, అసలు పోలరైజేషన్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం. ఓకే, పోలరైజేషన్ ఆఫ్ లైట్ వేవ్స్. మనం ఒక ఆర్డినరీ లైట్ అనేది తీసుకున్నాము. ఇక్కడ డయాగ్రామ్లో చూడండి, మనం ఇక్కడ ఏం చేసాము అంటే ఒక ఆర్డినరీ లైట్ అనేది తీసుకున్నాము. ఆర్డినరీ లైట్ మనకి అన్ని డైరెక్షన్స్లోనూ మూవ్ అవుతుంది కాబట్టి ఇలా అన్ని డైరెక్షన్స్లోనూ రిప్రజెంట్ చేసాము. తర్వాత ఇక్కడ పెయిర్ ఆఫ్ టార్మలైన్ క్రిస్టల్స్ తీసుకున్నాం. ఈ 2 కూడా క్రిస్టల్ ప్లేట్స్, అవి రెండింటిని టార్మలైన్ క్రిస్టల్ ప్లేట్స్ తీసుకున్నాం, P1 అండ్ P2. ఇక్కడ లైట్ ఈ డ్రా చేసామని చూసారా స్ట్రైట్ లైన్, ఈ డైరెక్షన్లో లైట్ అనేది ప్రాపగేట్ అవుతుంది. ఇక్కడ ఈ క్రిస్టల్ యొక్క ప్లేను ఇక్కడ డాటెడ్ లైన్ తోటి రిప్రజెంట్ చేసాము. సో ఈ ప్లేన్స్ అనేవి ప్రోపగేషన్ ఆఫ్ లైట్కి ఎలా ఉంది అంటే రైట్ యాంగిల్స్తో ఉంటుంది. The planes of plates right angles to the direction of propagation of light. ఓకే, ఈ 2 ప్లేన్స్ ఒకదానికొకటి ప్యారలల్గా ఉన్నాయి, కానీ ఇక్కడ లైట్ ప్రాపగేట్ అయ్యే డైరెక్షన్కి మాత్రం ఎట్లా ఉంది అంటే పర్పెండిక్యులర్గా ఉంది. సరే, మనకి ఇలా ఉన్నప్పుడు లైట్ అనేది ఫస్ట్ ప్లేట్ గుండా పాస్ అయ్యింది. ఇక్కడ మనకి అన్ని డైరెక్షన్స్లోనూ పాస్ అయ్యింది కదా లైటు. ఫస్ట్ ప్లేట్ నుంచి వచ్చేటప్పటికి లైట్ అనేది ఒక సింగిల్ డైరెక్షన్ మాత్రమే వచ్చింది. నెక్స్ట్ అదే లైటు సెకండ్ ప్లేట్ గుండా కూడా పాస్ అయ్యింది.
అప్పుడు ఇక్కడ కూడా లైట్ అనేది ఇక్కడ అన్ని డైరెక్షన్స్లో ట్రావెల్ చేసింది లైట్, బట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఓన్లీ ఒక సింగిల్ డైరెక్షన్ వచ్చింది. అదే లైట్ మళ్ళీ సెకండ్ ప్లేట్ గుండా కూడా పాస్ అయినప్పుడు ఓన్లీ ఒక సింగిల్ డైరెక్షన్ మాత్రమే వచ్చింది. అంటే ద లైట్ ఈజ్ మ్యాక్సిమం ఇంటెన్సిటీ. ఎప్పుడు ఈ రెండు ప్లేన్స్, ఈ రెండు క్రిస్టల్స్ యొక్క ప్లేన్స్ ప్యారలల్గా ఉన్నప్పుడు ద ఇంటెన్సిటీ ఈజ్ మ్యాక్సిమం. ద లైట్ ఇంటెన్సిటీ ఎలా ఉంది అంటే మనకి మ్యాక్సిమం ఇంటెన్సిటీ అనేది ఉంది. ఇప్పుడు మనము అదే క్రిస్టల్ ప్లేట్ని, ఒక క్రిస్టల్ ప్లేట్ని అలానే ఉంచేసి సెకండ్ క్రిస్టల్ ప్లేట్ని ఏం చేస్తున్నాము అంటే కొంత యాంగిల్తో రొటేట్ చేసాము. అంటే ఇప్పుడు ఈ రెండు క్రిస్టల్ ప్లేట్స్ ఒకదానికొకటి ఎలా ఉన్నాయి, పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఓకే, ద ఆర్డినరీ లైట్ తీసుకున్నాం. ఇక్కడ కూడా ద ఆర్డినరీ లైట్ పాసెస్ త్రూ ద ఫస్ట్ ప్లేట్. ఫస్ట్ ప్లేట్ నుంచి లైట్ అనేది ట్రావెల్ చేసి బయటకు వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి ఈ ప్లేన్కి మళ్ళీ ఇది ఎట్లా ఉంది అంటే మనకి పర్పెండిక్యులర్గా ఉండడం వలన దెర్ ఈజ్ నో లైట్. ఇక్కడికి వచ్చేసరికి మనకి లైట్ అనేది రాలేదు. అంటే మ్యాక్సిమం ఇంటెన్సిటీ, లైట్ ఇంటెన్సిటీ ఎప్పుడు మాత్రమే మనకి వచ్చింది, టూ క్రిస్టల్ ప్లేట్స్ ప్లేన్స్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఈ రెండు క్రిస్టల్ ప్లేట్స్ ప్లేన్స్ ఒకదానికొకటి ప్యారలల్గా ఉన్నప్పుడు మాత్రమే we get light. When these two are perpendicular to each other, there is no light. లైట్ అనేది లేదు. అంటే లైట్ ఒక డైరెక్షన్లో మాత్రమే ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ దీనికి పర్పెండిక్యులర్గా ఉందని లైట్ కూడా తన డైరెక్షన్ మార్చుకోలేదు, ఓన్లీ ఒక డైరెక్షన్లో మాత్రమే ట్రావెల్ చేస్తుంది. దీన్ని బట్టి మనకి లైట్ వేవ్స్ ఆర్ ట్రాన్స్వర్స్ వేవ్స్ అని తెలుస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ మనకి అప్ అండ్ డౌన్ డైరెక్షన్లో లైట్ ట్రావెల్ చేస్తుంది, ఫ్రమ్ ద ఫస్ట్ ప్లేట్ ఆల్సో ఫ్రమ్ ద సెకండ్ ప్లేట్. అంతేకాని మనకి టు అండ్ ఫ్రో మోషన్లో లైట్ వేవ్స్ యొక్క వైబ్రేషన్స్ అనేవి మనకి కనిపించట్లేదు. సో దట్ లైట్ వేవ్స్ ఆర్ ట్రాన్స్వర్స్ వేవ్స్. ఇంకొకటి ఇక్కడ మనకి లైట్కి ఒక కొత్త ప్రాపర్టీ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏంటి, మనం ఇక్కడ ఈ రెండు ప్లేట్స్ ప్యారలల్గా ఉన్నప్పుడు మాత్రమే లైట్ వచ్చింది, టూ ప్లేట్స్ పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు లైట్ అనేది రాలేదు. అంటే ద లైట్ వైబ్రేట్స్ ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్. అంతేకాని ఇక్కడ డైరెక్షన్ మారిందని వైబ్రేషన్ డైరెక్షన్ కూడా మారలేదు. ఓన్లీ ఇట్ ఈజ్ ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్. దట్ ఈజ్ ఇట్ ఈజ్ పోలరైజ్డ్. పోలరైజ్డ్ అంటేనే మీనింగ్ సింగిల్ అని. బికాజ్ ఇట్ హ్యాస్ ఎక్వైర్డ్ ద ప్రాపర్టీ ఆఫ్ వన్ సైడ్నెస్. ఇక్కడ మనకి వన్ సైడ్నెస్ ప్రాపర్టీ ఉండడాన్ని ఏమంటారంటే పోలరైజ్డ్ అంటారు. ఆ లైట్ని ఏమంటారు అంటే పోలరైజ్డ్ లైట్ అంటారు. ద లైట్ విచ్ హ్యాస్ ఎక్వైర్డ్ ద ప్రాపర్టీ ఆఫ్ వన్ సైడ్నెస్ ఈజ్ కాల్డ్ యాజ్ పోలరైజ్డ్ లైట్. ఇదంతా ఇప్పుడు నేను చెప్పిన డిస్క్రిప్షన్ అమ్మా. ఓకే, ఏంటి పోలరైజ్డ్ లైట్ యొక్క డెఫినేషన్ ఏంటి, ద లైట్ విచ్ హ్యాస్ ఎక్వైర్డ్ ద ప్రాపర్టీ ఆఫ్ వన్ సైడ్నెస్ ఈజ్ కాల్డ్ పోలరైజ్డ్ లైట్. ఒక డైరెక్షన్లో మాత్రమే, ఒక సింగిల్ డైరెక్షన్ వైబ్రేషన్ మాత్రమే ఉంటే ఏమంటారు అంటే పోలరైజ్డ్ లైట్ అంటారు. ఓకే, రిప్రజెంటేషన్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ లైట్. ఇప్పుడు మనకి ఇంతవరకు మనకి ఆర్డినరీ లైట్ మాత్రమే మనకి తెలుసు, సన్ లైట్ లేదంటే ఏ సోడియం ల్యాంప్ ఇలాంటి లైట్లు మాత్రమే తెలుసు. ఈ లైట్లోనే మనం ఇప్పుడు పోలరైజ్డ్ లైట్ అని చెప్పుకుంటున్నాము, ఆర్డినరీ లైట్ అని చెప్పుకుంటున్నాము. ఇప్పుడు వీటిని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారు, ఈ వేరియస్ టైప్స్ ఆఫ్ లైట్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారు? అన్పోలరైజ్డ్ లైట్, ఆర్డినరీ లైట్ని ఏమని కూడా అంటారు అంటే అన్పోలరైజ్డ్ లైట్ అంటారు. నార్మల్గా సన్ లైట్ కానివ్వండి, లేకపోతే మనం యూస్ చేసే బల్బ్ లైట్లు కానివ్వండి, వాటిని అన్పోలరైజ్డ్ లైట్ అంటారు. ఈ అన్పోలరైజ్డ్ లైట్లో లార్జ్ నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ ఇన్ ఆల్ డైరెక్షన్స్, అన్ని యాంగిల్స్లోనూ ఉంటాయి కాబట్టి దీన్ని మనం ఆర్డినరీ లైట్ ఆర్ అన్పోలరైజ్డ్ లైట్ని ఒక స్టార్ తోటి రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ ఆర్డినరీ లైట్ అంటే మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం, దీనిలో ప్లేన్ వైబ్రేషన్స్ ఉంటాయి,
పర్పెండిక్యులర్ వైబ్రేషన్స్ ఉంటాయి. అందుకని ప్లేన్ వైబ్రేషన్స్ని యారోతో రిప్రజెంట్ చేస్తాము, పర్పెండిక్యులర్ వైబ్రేషన్స్ని డాట్ తోటి రిప్రజెంట్ చేస్తాము. సో ఆర్డినరీ లైట్ అంటే ఇందులో అన్నీ ఉంటాయి కాబట్టి మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్. ఓకే, పోలరైజ్డ్ లైట్ అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాము, ద లైట్ విచ్ హ్యాస్ ఎక్వైర్డ్ ద ప్రాపర్టీ ఆఫ్ వన్ సైడ్నెస్. ఓన్లీ ఒక వైబ్రేషన్ మాత్రమే ఉండాలి, ఎయిదర్ ప్యారలల్ వైబ్రేషన్స్ ఉండాలి లేదంటే పర్పెండిక్యులర్ వైబ్రేషన్స్ ఉండాలి. ఏదో ఒక వైబ్రేషన్ మాత్రమే ఉంటే పోలరైజ్డ్ లైట్ అంటాము. బోత్ వైబ్రేషన్స్ ఉంటే ఆర్డినరీ లైట్ ఆర్ అన్పోలరైజ్డ్ లైట్ అంటాము. ఓకే, ఈ పోలరైజ్డ్ లైట్లో మళ్ళీ ఇక్కడ టూ వేరియస్ టైప్స్గా ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది. ఏంటంటే మనకి ఆర్డినరీ లైట్లో ప్లేన్ వైబ్రేషన్స్ ఉంటాయి, పర్పెండిక్యులర్ వైబ్రేషన్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. ప్లేన్ వైబ్రేషన్స్ ఉంటే ఈ విధంగా యారోస్తో రిప్రజెంట్ చేస్తాము, పర్పెండిక్యులర్ వైబ్రేషన్స్ ఉంటే డాట్స్ తోటి రిప్రజెంట్ చేస్తాము. దీస్ ఆర్ ద రిప్రజెంటేషన్స్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ లైట్. ఆర్డినరీ లైట్ అన్నా అన్పోలరైజ్డ్ లైట్ అన్నా ఒకటే, దాన్ని మనం స్టార్ తోటి రిప్రజెంట్ చేస్తాము. ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటే ప్లేన్ వైబ్రేషన్స్ ఉంటే యారోతో రిప్రజెంట్ చేస్తాము, పర్పెండిక్యులర్ వైబ్రేషన్స్ ఉంటే డాట్స్ తోటి రిప్రజెంట్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ పోలరైజేషన్ అంటే ఈ పోలరైజ్డ్ లైట్ని ఏ విధంగా ప్రొడ్యూస్ చేసుకుంటాము. మామూలుగా మనకి పోలరైజ్డ్ లైట్ అంటే దానికి సెపరేట్ సోర్స్ అనేది ఏమీ ఉండదు. మనకి ఉన్నటువంటి ఆర్డినరీ లైట్ నుంచే మనం పోలరైజ్డ్ లైట్ని ప్రొడ్యూస్ చేసుకుంటాము. దానికి ఏమేం మెథడ్స్లో మనం వీ కెన్ ప్రొడ్యూస్ పోలరైజ్డ్ లైట్ ఫ్రమ్ ఆర్డినరీ లైట్ అంటే దేర్ ఆర్ 5 మెథడ్స్ ఆఫ్ పోలరైజేషన్. పోలరైజేషన్ బై రిఫ్లెక్షన్, polarization by refraction, polarization by double refraction, polarization by scattering, polarization by selective absorption. Reflection, refraction, double refraction, scattering, absorption. ఈ 5 డిఫరెంట్ మెథడ్స్ ద్వారా ఒక ఆర్డినరీ లైట్ నుంచి we get polarized light. ఓకే, ఫస్ట్ మెథడ్ చూద్దాం మనం, పోలరైజేషన్ బై రిఫ్లెక్షన్. ఓకే, దీన్నే ఏమని కూడా అంటారు అంటే బ్రూస్టర్స్ లా అంటారు. పోలరైజేషన్ బై రిఫ్లెక్షన్ ఆర్ ఏమని కూడా అనొచ్చు, బ్రూస్టర్స్ లా అనొచ్చు. రిఫ్లెక్షన్ అంటే మనందరికీ తెలుసు, ఏదైనా ఒక ట్రాన్స్పరెంట్ మీడియం మీద అంటే గ్లాస్ మీద కానీ వాటర్ మీద కానీ లైట్ అనేది ఇన్సిడెంట్ అయితే ఇన్సిడెంట్ అయినటువంటి లైట్ రిఫ్లెక్ట్ అవుతుందని మనందరికీ తెలుసు. అటువంటి రిఫ్లెక్టెడ్ లైట్ని మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే పోలరైజ్డ్ లైట్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అని ఫస్ట్ మనకి ఎవరు డిస్కవర్ చేశారు అంటే మాలూస్ డిస్కవర్ చేశాడు. చేసి ఏం చెప్పాడు అంటే మనకి ఏదైనా ఒక ఆర్డినరీ లైట్ అనేది ఒక ట్రాన్స్పరెంట్ మీడియం మీద లైక్ గ్లాస్ ఆర్ వాటర్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు వీ నో దట్ ద లైట్ partly reflected and partly refracted. That reflected light is partly polarized is observed by Malus. అలా రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ కొంత ఏమవుతుందని గమనించాడు అంటే పోలరైజ్ అవుతుంది అని గమనించాడు. సో కొంచెమే పోలరైజ్ అయింది కదా, అది ఇంకాస్త ఎక్కువ పోలరైజ్ అవ్వాలి అంటే మనకి 100లో ఒక 25% మాత్రమే పోలరైజ్ అయ్యింది అని గమనించాడు. ఒక 80% పోలరైజ్ అవ్వాలి అంటే ఆ ఇన్సిడెంట్ అయ్యేటటువంటి లైట్ యొక్క యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని ఏం చేశాడు అంటే చేంజ్ చేశాడు. కొంచెం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని కొంచెం పెంచుకుంటూ చేంజ్ చేశాడు. చేసినప్పుడు ఒక పర్టిక్యులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర హీ అబ్జర్వ్డ్ దట్ ఏం అబ్జర్వ్ చేశాడంటే ద రిఫ్లెక్టెడ్ లైట్ ఈజ్ కంప్లీట్లీ ప్లేన్ పోలరైజ్డ్ అని గమనించాడు. సో అంటే ఏంటి, మనం కొంచెం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ రిఫ్లెక్ట్ అయ్యే లైట్లో ఇందాక 25% మాత్రమే పోలరైజ్డ్ అయ్యింది అని అనుకున్నాం కదా, అట్లా కాకుండా 25 కాస్త 35, 45, 65 అట్లా 75% ఆఫ్ లైట్ వరకు ఏమైంది అంటే పోలరైజ్డ్ అయ్యింది అని గమనించాడు.
ఏ యాంగిల్ దగ్గర అయితే మనకి లైట్ అనేది పోలరైజ్డ్ అయ్యిందో దట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ నోన్ యాజ్ యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్. ఆ యాంగిల్ని ఏమంటారు అంటే యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్ అంటారు. అది మనకి మాలూస్ ఫస్ట్ డిస్కవర్ చేశారు. తర్వాత బ్రూస్టర్ ఏం చేశాడు అంటే తను కూడా ఈ రిఫ్లెక్షన్ అయినటువంటి లైట్ని పోలరైజ్ అవుతుంది అనే దాని మీద స్టడీ చేశాడు. నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేశాడు. పోలరైజేషన్ బై రిఫ్లెక్షన్ ఎట్ డిఫరెంట్ సర్ఫేసెస్ దగ్గర నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేశాడు. అప్పుడు ఇతను ఒక పర్టిక్యులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ నోన్ యాజ్ యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్ ద రిఫ్లెక్టెడ్ లైట్ ఈజ్ కంప్లీట్లీ పోలరైజ్డ్. రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ కంప్లీట్గా పోలరైజ్డ్ అవ్వడం గమనించాడు. ఇందాక 75% మాత్రమే పోలరైజ్ అయింది, కానీ ఇక్కడ 100% లైట్ పోలరైజ్ అవ్వడం గమనించాడు. దట్ ఈజ్ హ్యావింగ్ ఏ ప్లేన్ ఆఫ్ వైబ్రేషన్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఏదో ఒక వైబ్రేషన్స్ మాత్రమే ఉండాలి అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ పర్పెండిక్యులర్ వైబ్రేషన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, బ్రూస్టర్ proved that the tangent of angle of polarization is equal to the refractive index of the medium. అంటే ఇతను ఏం చెప్పాడు, ఒక పర్టిక్యులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర దాన్ని ఏమంటారు, యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్ అంటారు. మామూలుగా అయితే మనం ఐతో రిప్రజెంట్ చేస్తాం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని, దాన్నే ఇక్కడ యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్ పీతో రిప్రజెంట్ చేస్తున్నాం. ఒక పర్టిక్యులర్ యాంగిల్ దగ్గర రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ మొత్తం కూడా ఏమవుతుంది అంటే మనకి పోలరైజ్డ్ అవుతుంది అని చెప్పాడు. సో అటువంటి యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్ ఈజ్ ఈక్వల్ టు ద దేనికి ఈక్వల్ అవుతుందంట, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియంకి ఈక్వల్ అవుతుంది. మనం గ్లాస్ తీసుకుంటే గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, వాటర్ తీసుకుంటే వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, అంటే మ్యూ ఈజ్ ఈక్వల్ టు tan p. దిస్ ఈజ్ నోన్ యాజ్ బ్రూస్టర్స్ లా. వాట్ ఈజ్ బ్రూస్టర్స్ లా? మ్యూ is equal to tan p. P is the angle of polarization, that is angle of incidence. He also proved that the reflected and refracted rays are perpendicular to each other. ఇక్కడ చూడండి డయాగ్రామ్ లో రెండు ఎలా ఉన్నాయి, ఒకదానికొకటి 90 degrees యాంగిల్ తో ఉన్నాయి. ఈ విధంగా ఒక గ్లాస్ సర్ఫేస్ తీసుకున్నాం. ఇదంతా ఎయిర్ మీడియం. ఎయిర్ మీడియంలో ట్రావెల్ అయ్యి ఒక అన్పోలరైజ్డ్ లైట్ వచ్చి ఈ ట్రాన్స్పరెంట్ మీడియం మీద ఇన్సిడెంట్ అయ్యింది. ఇన్సిడెంట్ అయినప్పుడు ఎంత యాంగిల్తో ఇన్సిడెంట్ అయ్యింది అంటే 57 degrees యాంగిల్తో ఇన్సిడెంట్ అయ్యింది. ఈ ఇన్సిడెంట్ అయిన లైట్ పార్ట్లీ రిఫ్లెక్టెడ్, పార్ట్లీ రిఫ్రాక్టెడ్. రిఫ్లెక్టెడ్ లైట్ ఈజ్ కంప్లీట్లీ పోలరైజ్డ్. చూడండి ఓన్లీ డాట్స్ మాత్రమే ఉన్నాయి. రిఫ్రాక్టెడ్ లైట్ గురించి వదిలేయండి, దీనిలో డాట్స్ ఉంటాయి, యారోస్ ఉంటాయి, రెండు ఉంటాయి. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము. R is the angle of refraction. P is the angle of polarization, that is 57 degrees. అంటే బ్రూస్టర్స్ 57 degrees దగ్గర లైట్ మొత్తం రిఫ్లెక్ట్ అయిన లైట్ మొత్తం కూడా పోలరైజ్ అవ్వడం గమనించాడు. దిస్ ఈజ్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్. అంతేకాకుండా tan p అంటే tan 57 degrees వాల్యూ వస్తుంది కదా, అది దేనికి ఈక్వల్ అయ్యిందంట, ఇక్కడ తీసుకున్నటువంటి మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కి ఈక్వల్ అవ్వడం కూడా గమనించాడు. సపోజ్ ద పోలరైజింగ్ యాంగిల్ ఆఫ్ ఫర్ ఎయిర్ అండ్ గ్లాస్ ఇస్ 57 degrees అని చెప్పుకున్నాం కదా. ఓకే, ఫ్రమ్ బ్రూస్టర్స్ లా మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకున్నాము, tan p. ఫ్రమ్ స్నెల్స్ లా మ్యూ ఈజ్ ఈక్వల్ టు sin p బై sin r. మామూలుగా ఏం రాస్తాం, స్నెల్స్ లా sin i బై sin r అని రాస్తాం. I ఈజ్ ఈక్వల్ టు p హియర్, అంతేనా. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్, కాబట్టి ఐకి బదులుగా p రాసాము. sin p బై sin r, ఈ రెండు కూడా మ్యూ వాల్యూసే కాబట్టి ఈ రెండు ఈక్వల్ చేసాము. tan p ఈజ్ ఈక్వల్ టు sin p బై sin r. tan p అంటే ఏం రాసుకోవచ్చు, sin p బై cos p ఈజ్ ఈక్వల్ టు sin p బై sin r. ఓకే, ఇక్కడ న్యూమరేటర్ ఈక్వల్ కాబట్టి cos p ఈజ్ ఈక్వల్ టు sin r.
కాస్ పీని మనం ఏం రాసుకోవచ్చు, sin 90 మైనస్ పి, బికాస్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ పి కాబట్టి. ఓకే, రెండు సైనే కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ పి, ఆర్ ప్లస్ పి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఇందాకడే మనం చెప్పుకున్నాం కదా, రిఫ్లెక్టెడ్ అండ్ రిఫ్రాక్టెడ్ రేస్ ఆర్ ఎగ్జాక్ట్లీ రైట్ యాంగిల్స్ టు ఈచ్ అదర్, దట్ ఈజ్ ఆర్ ప్లస్ పి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. సో ఈ విధంగా రిఫ్లెక్షన్ అనే మెథడ్ ద్వారా పోలరైజ్డ్ లైట్ని ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తారో చూసాము. ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాము, పోలరైజేషన్ ఫినామినా ద్వారా లైట్కి ట్రాన్స్వర్స్ వేవ్స్ నేచర్ ఉంటుందని తెలిసింది. పోలరైజ్డ్ లైట్ అంటే ఏంటి, ద లైట్ విచ్ హ్యాస్ ఎక్వైర్డ్ ద ప్రాపర్టీ ఆఫ్ వన్ సైడ్నెస్ ఈస్ కాల్డ్ యాజ్ పోలరైజ్డ్ లైట్. ఏ మెథడ్స్లో పోలరైజ్డ్ లైట్ని ప్రొడ్యూస్ చేస్తాము, రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, డబల్ రిఫ్రాక్షన్, స్కాటరింగ్, అబ్జార్ప్షన్, ఈ మెథడ్స్ ద్వారా ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్పుకున్నాము. అందులో ఫస్ట్ మెథడు పోలరైజేషన్ బై రిఫ్లెక్షన్, దాన్నే ఏమని కూడా అంటారు అంటే బ్రూస్టర్స్ లా అని కూడా అంటారు. ఈ మెథడ్లో ఒక ఏ యాంగిల్ దగ్గర ఇన్సిడెంట్ అయితే లైట్ కంప్లీట్గా ప్లేన్ పోలరైజ్డ్ అవుతుంది అంటే ఒక పర్టికులర్ యాంగిల్ దట్ ఈజ్ 57 డిగ్రీస్, ఇక్కడైతే ఎయిర్ గ్లాస్కి అయితే 57 డిగ్రీస్, అంతేకాకుండా దట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు టాంజెంట్ ఆఫ్ దట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం, దానికి ఈక్వల్ అవుతుందని చెప్పుకున్నాము. ఇంకొక పాయింట్ కూడా ఏం తెలిసింది అంటే మనకి ఈ రిఫ్రాక్ట్ అయిన రే రెండూ కూడా ఒకదానికొకటి ఎట్లా ఉంటాయి అంటే పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఓకే, థ్యాంక్ యూ గర్ల్స్.